Hey guys, welcome back to another video. ఈరోజు మన దగ్గర Realme C12 అయితే ఉంది. ఇది మనం అన్బాక్సింగ్ చేద్దాం. Let's start our video. నేను ఫ్లిప్కార్ట్లో రియల్మీ C12 అయితే ఆర్డర్ పెట్టాను. ఇది నాకు 7,999కి అయితే వచ్చింది. సో మనం ఇది ఓపెన్ చేసి చూద్దాం. బిల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. బిల్ మీద మీరు చూసుకోవచ్చు 7,999 అయితే కాస్ట్ పడింది. అంటే మనకు లోపల చూసుకుంటే ఈ బాక్స్లో ఇంకేం లేదు. అండ్ వీళ్ళ ప్యాకింగ్ అయితే చాలా సేఫ్టీగా అండ్ సెక్యూర్గా అయితే ప్యాక్ చేశారు. సో మనకు డివైస్కి ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వదు. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే రియల్మీ C12 మొబైల్ బాక్స్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే #1 క్వాలిటీ స్మార్ట్ బ్రాండ్ అయితే వీళ్ళు ప్రింట్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మోడల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఈ కింద రియల్మీ బ్రాండ్ అయితే ఉంది. అండ్ ఇటు సైడ్ కూడా వీళ్ళ బ్రాండ్ అయితే ప్రింట్ చేశారు. అండ్ బోత్ సైడ్స్ కూడా మనకి బ్రాండ్ అయితే కనిపిస్తుంది. అండ్ మనకి బాటంలో చూసుకున్నట్టయితే దీని ప్రైస్ అనేది డిస్ప్లే చేస్తున్నారు. ఇక్కడ 11,000 అని అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ బ్యాక్ చూసుకున్నట్లయితే దీనికి మన ఫీచర్స్ కనిపిస్తున్నాయి. సో ఒకసారి ఫీచర్స్ అన్ని చూసేద్దాం. ఇది బ్యాటరీ వచ్చేసి 6000 mAh మెగా బ్యాటరీ. సో దీని బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా బాగుంటుంది. 6000 mAh బ్యాటరీ ఇచ్చారు కాబట్టి. అండ్ 13 MP AI ట్రిపుల్ కెమెరా ఇచ్చారు. సో ఇది మనకి ట్రిపుల్ కెమెరాతో అయితే వస్తుంది. అండ్ డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.5 ఇంచెస్ మినీ డ్రాప్ ఫుల్ స్క్రీన్ అయితే ఇచ్చారు. సో ఇది మనకి డ్రాప్ నాచ్తో వస్తుంది విత్ 6.5 ఇంచెస్ డిస్ప్లే. అండ్ ఇన్స్టెంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే ఇచ్చారు. సో దీనిలో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. సో మనం ఇప్పుడు బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఇక్కడ మనకి స్టార్టింగ్లో చూసుకున్నట్టయితే హే వెల్కమ్ టు రియల్ ఫ్యామిలీ అని మనకి ఇక్కడ ప్రింట్ చేశారు. సో ఇందులో మనకి ఏముందో చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇది మనం యూస్ చేసి సిమ్ అనేది తీసుకోవచ్చు. అండ్ మన లోపల చూసుకున్నట్లయితే రియల్మీ అని చెప్పి యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి, మీకు ఫుల్లీ ఫంక్షనాలిటీస్ అన్నీ తెలుస్తాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టాప్లోనే మనకి మొబైల్ అయితే ఇచ్చారు. సో కొంతసేపు పక్కన పెట్టి ఇంకా ఏమున్నాయో బాక్స్లో చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఛార్జింగ్ కేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి నార్మల్ పిన్ అయితే ఇచ్చారు. ఇది C పోర్ట్ అయితే కాదు. సో ఇవన్నీ మనం కొంతసేపు పక్కన పెట్టేద్దాం. ఇక్కడ మొబైల్కి మనకి ఒక కవర్ అయితే ఇచ్చారు. ఇది ఓపెన్ చేద్దాం. ఇది గైస్ రియల్మీ C12. నేను ఇది ఆల్రెడీ ఓపెన్ చేసి యూజ్ చేశాను. సో రివ్యూ కోసమని నేను ఓపెన్ చేశాను. ఇప్పుడు మీకు దీన్ని ఆన్ చేసి చూపిస్తాను. సో మనకి ఇక్కడ రియల్మీ అని అయితే లోగో కనిపిస్తుంది. ఇక్కడ మనకు సైడ్ చూసుకున్నట్టయితే మనకి సిమ్ ట్రే అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఈ సైడ్. అండ్ మనకి బాటంలో చూసుకున్నట్టయితే స్పీకర్, ఇక్కడ 3.5mm జాక్ కనెక్టర్ అయితే ఇచ్చారు. ఇది ఛార్జింగ్ పోర్ట్ అండ్ మైక్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి టాప్లో చూసుకున్నట్టయితే వీళ్ళు ఏమీ ప్రొవైడ్ చేయలేదు. అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి వాల్యూమ్ బటన్స్ అండ్ పవర్ బటన్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే డల్ ఫినిష్ అయితే ఇచ్చారు. డల్ ఫినిష్ ఇది ఫుల్లీ ప్లాస్టిక్ బాడీ. అండ్ మనకి కెమెరా చూసుకున్నట్లయితే ఇది ట్రిపుల్ కెమెరా విత్ ఫ్లాష్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫింగర్ ప్రింట్ అయితే ఉంది. ఇక్కడ మనకి బాటంలో రియల్మీ అని లోగో అయితే ప్రింట్ చేశారు. బిల్డ్ క్వాలిటీ అయితే ఓకే, ఫైన్. ఈ ప్రైస్ రేంజ్లో ఈ క్వాలిటీ అయితే ఓకే, కానీ మరీ అంత ప్రీమియం అయితే ఏం లేదు, జస్ట్ యావరేజ్గా అయితే ఉంది క్వాలిటీ. ఇప్పుడు మనం ఈ ఫోన్ అయితే ఆన్ అయింది. మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. ఫోన్ అయితే మనకి ఓపెన్ అయిపోయింది. నేను చెప్పాను కదా ఆల్రెడీ నేను ఇది ఓపెన్ చేశానని. సో వాల్పేపర్ నేను ఆల్రెడీ సెట్ చేసుకున్నాను ముందుగానే. ఇప్పుడు మీకు సెట్టింగ్స్ ఓపెన్ చేసి దీని స్పెసిఫికేషన్స్ చూపిస్తాను. చూసుకున్నట్లయితే ఇక్కడ రియల్మీ C12 అని మోడల్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రియల్మీ UI వర్షన్ 1.0తో వస్తుంది. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ 10తో వస్తుంది.
ఇక్కడ ప్రాసెసర్ అనేది ఆక్టా కోర్ ప్రాసెసర్ అని అయితే వీళ్ళు ఇచ్చారు. అండ్ ర్యామ్ చూసుకున్నట్లయితే 3 GB ర్యామ్ అయితే ఉంది. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే డివైస్ స్టోరేజ్ 32 GB ఇంటర్నల్. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మోడల్ నెంబర్ RMX 2189 అయితే వీళ్ళు ఇచ్చారు. సిమ్ కార్డ్ స్టేటస్ అంటే సిమ్ ఇందులో ఏం లేదు కాబట్టి నో సిమ్ అని చూపిస్తుంది. మీకు దీని కెమెరా అండ్ వీడియో శాంపిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అది చెక్ చేయండి. మీకు దీని క్లారిటీ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది నేను C12 బ్యాక్ క్యామ్తో వీడియో అయితే తీస్తున్నాను. మీరు ఇక్కడ ఇమేజ్ క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు. అండ్ నా వాయిస్ క్వాలిటీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎలా ఉందో. ఇది నేను Realme C12 ఫ్రంట్ క్యామ్తో అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. మీరు వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ కూడా మీరు చెక్ చేసుకోండి ఒకసారి. చూసారు కదా గైస్, దీని వీడియో అండ్ ఫోటో శాంపుల్స్ మీకు ఎలా అనిపించి నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను కూడా మీ ఒపీనియన్ తెలుసుకుంటాను. సో దీనిలో డ్రాబ్యాక్స్ వచ్చేసి దీని కెమెరా అనేది మీరు చూసుకున్నట్లయితే 13, 5 and 2. సో ఈ ట్రిపుల్ కెమెరాస్ ఇచ్చారు. సో అంత క్లారిటీ అయితే ఉండదు, అంటే 13 MP కాబట్టి మ్యాక్సిమం. అండ్ మీరు ఫ్రంట్ చూసుకున్నట్లయితే 8 MP కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా తక్కువ ఫీచర్ అని చెప్పుకోవాలి. బట్ దీని ప్రైస్ అయితే 8000 ఉంది కాబట్టి ఆ కాస్ట్లో దీనికి 6000 mAh బ్యాటరీ వస్తుంది. సో కాబట్టి మనకి బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా బాగుంటుంది. అందుకే అది బ్యాటరీ మనకి పెద్ద సైజ్ ఇవ్వడం వల్ల మేబీ ఈ కెమెరా ఫీచర్స్ అయితే తగ్గించేశారు అని అనుకుంటున్నాను. సో ఇంతే గైస్, ఆల్ అబౌట్ Realme C12. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ share, like, subscribe and comment.